యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అన్నవరపులంక గ్రామ ప్రజలారా, సాయంకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క ప్రేమ స్వార్థను ప్రకటించుటకు ఈ రీతిగా మీ మధ్యకు వచ్చి ఉన్నా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ప్రియమైన వారులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించమని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. లోకమును ప్రేమించను అనగా లోకములో ఉన్న మనుషులను ప్రేమిస్తున్నాడు దేవుడు. లోకములో ఉన్న సకల మానవాళిని ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రియులారా, పాపులమై ఉండగా ఆయన మనలను పరిశుద్ధ దేవుడిగా మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనను ఎరగని వారమై మనముండగా మనలను ఎరిగిన వాడై ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, లోకములో ఉన్న ప్రతి మానవుని దేవాతి దేవుడు ప్రేమించి ప్రతి మానవుని యొక్క పాప క్షమాపణ కొరకై ఆయన తన సొంత కుమారుని లోకములోనికి పంపించినాడు. ఆయన ఈ లోకములో మన కొరకై, ప్రియమైన వారులారా, ఈ భూమి మీద దేవుడినని చాటుకొనుట కొరకై ఎన్నో నీతి కార్యములు జరిగించాడు. ప్రియులారా, ఆయన జన్మలో పాపము లేదు, పరిశుద్ధుడుగా ఆయన భూమి మీద జన్మించాడు. ఆయన దేవుడు అనటానికి కారణం ఆయన పాపము లేనటువంటి పాపరహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంటి పరిశుద్ధుడైన దేవుడు మనుషులందరి కొరకై లోకములోనికి వచ్చి ఆయన శిలువలో తన ప్రాణమును దారపోసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎందుకొరకంటే మానవుడు పాపములో పుట్టి పాపములో జీవించి పాపములో మరణిస్తున్న కారణము చేత మరణించిన మనుషులందరూ నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టము లేక ఆయన మనందరి దోషములను తన వీపు మీద మోసుకొని మనకి విడుదల కలుగజేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా పాపములో పుట్టిన మానవుడు పాపములో మరణించే అవసరము లేకుండా పాపము నుండి విడుదలనిచ్చుట కొరకై యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఈ విడుదల నీకు కావాలంటే, ఈ పాప క్షమాపణ నీకు కావాలంటే ఉచితముగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడుగును ప్రభువా, నీ బిడ్డగా నన్ను అంగీకరించు అని ఈ రెండు మాటలు నీవు హృదయపూర్తిగా నీ నోటితో చెప్పగలిగితే, ప్రియమైన వారులారా, వెంటనే పాప క్షమాపణను అనుగ్రహించి పరిశుద్ధునిగా ఆయన తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ రీతిగా పాపి అయిన మానవుణ్ణి పరలోక రాజ్యములో ప్రవేశపెట్టుట కొరకై ఆయన మానవాకారములు ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన జనన మరణ భూస్థాపన పునరుత్థానములు ప్రియమైన వారులారా మన జీవితాలకు ఎంతో రక్షణకరం. నువ్వు నమ్మితే ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఏం చేయాలయ్యా అంటే ఏం చేయవసరం లేదు. బైబిల్ సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు. మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే సాయంకాలం ఇక్కడే మన గ్రామంలో సిబిసి చర్చి దగ్గర ప్రత్యేక స్వార్థ కూడిక ఉంది. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
రండి, దేవుని యొక్క వాక్యము విని ఆత్మరక్షణ పొందమని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మేము మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నాయకులు అంతవరకు మీ భాషల ద్వారా తీసుకురాబడిన మీ దేవ వాక్కులు బట్టి వందనాలు. ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో మీరు రక్షణ కార్యాలు జరిగించండి. వారి మాత్రం నిత్య నరకాల నుంచి తప్పించి ఆ యొక్క స్వర్గాన్ని అంటే పరలోకాన్ని అనుగ్రహించే దేవుడు అని మీ యొక్క నా తండ్రి కృపగల హస్తాలు మీ బిడ్డలకి జ్ఞాపకం చేసుకొని రక్షణ మార్గంలో నడిపించవలసిందిగా ప్రార్థించు. యేసు ప్రభు నామమున కొద్ది ప్రార్థన వేడుతున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, మానవుల కొరకై ప్రాణమును ధారపోసిన యేసుక్రీస్తు వారికి, మృత్యుంజయుడై మూడవ దినాన సమాధిని ఓడించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. అన్నవారు ప్రేమతో గ్రామ ప్రజలారా, ఆ సాయంకాల సమయంలో మీ మధ్యకి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ సువార్తను మీ మధ్య ప్రకటించడానికి వచ్చాం. ఏమనంటే ఇంతవరకు మేము పాడుతూ వచ్చాం. ఏమనంటే ప్రేమతో యేసు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు యేసు ప్రభు. పిల్లరా, ఆయన ప్రేమతో ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన దేవాతి దేవుడు. ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. తన యొక్క బిడ్డలు ఏదైతే తండ్రి నుంచి దూరం అయిపోయారో తిరిగి వారిని సమకూర్చాలని దేవాతి దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు నీవు ఈ లోకంలో ఎంత పాపి అయినా, ఎంత బంధమైనా, ఎంత
లోకానికి ప్రేమతో పిలుస్తున్నాడు యేసు ప్రభు. నిన్ను ఈ లోకంలో ఎవరైనా ఒక దొంగని దగ్గరికి రానియరు, ఒక త్రాగుబోతుని దగ్గరికి రానియరు, ఒక వ్యభిచారిని దగ్గరికి రానియరు, ఒక తిట్టుమోతుని దగ్గరికి రానియరు. అయితే యేసు ప్రభువుని ఎంత పాపినైనా, ఎంత దొంగలైనా, ఎంత దోషమైనా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నా సరే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించరండి. ధనవంతులు ప్రేమిస్తారు, ఉన్నవాళ్ళు ప్రేమిస్తారు, ఆస్తి లేని అన్న సంఘాలు కలిగిన వాళ్ళు ప్రేమిస్తారు. మీరంతా కురిపోయినా సరే నిన్ను యేసు ప్రభువు పిలుస్తున్నారు. ప్రేమించే దేవుడు ఆయన, ప్రేమామయుడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో నీవు తండ్రికి దూరం అయిపోయి పాపంలో జీవిస్తూ పాపంలో నశించిపోయే నీ కొరకు దేవాతి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి నీ పాపాన్ని అంతటిని ఆయన వీపు పైన వేసి ఆయన్ని నీ ప్రాణానికి బదులు ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అవునండి, మన పూర్వజనాల్లో ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తం ఈ యొక్క గొర్రెల్ని మేకల్ని బలిచ్చేవారు. వారి యొక్క పాపం పోవటానికి ఈ యొక్క గొర్రెల్ని మేకల్ని బలిచ్చి వాటి రక్తం ద్వారా పాపం పోద్దని వారు బలిస్తూ ఉండేవారు. అయితే ఆ యొక్క పాప బలి, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం కావాలి పాపం పోవాలంటే. అయితే జంతువుల వల్ల పాపం పోదండి, ఏ యొక్క మనిషి రక్తం వల్ల పాపం పోదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా పాపంలో పుట్టాడు. పాపం లేని మనిషి కావాలి. ఎందుకంటే పాపంలో తీసివేయాలంటే పాపం లేని మనిషి వచ్చి ఆయన రక్తం ద్వారానే ఈ యొక్క పాపానికి శుద్ధి. కాబట్టి పాపం లేని వారి లోకంలో ఎవరు లేరండి. ప్రతి ఒక్కరు పాపంలోనే పుట్టినటువంటి వారు. అందుకని దేవాతి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన జీవించాడు 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల జీవితంలో తన యొక్క పాపం చేయాల. ఆయన మనకులాగానే మానవ శరీరం ధరించాడు, మన మధ్యనే నివసించాడు. కానీ ఆయన మాటలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన తలపు దేంట్లో పాపం లేదు. ఆయన పాపం లేకుండా జీవించి నా పాపాన్ని ఆయన పాపం ఆయన భుజాల మీద వేసుకొని నీ పాపాన్ని అంతా కలువరి సిలువలో నీ కొరకు బలిగా తన ప్రాణాన్ని అర్పించి ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా నీకు పాపానికి విమోచన, అంటే పాపానికి శుద్ధి, ఈ పాపాన్ని అంతటిని కడిగి పవిత్ర పరిస్థానికి దేవాతి దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఏమి లేదు, మీరు యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని తన యేసు ప్రభు నన్ను క్షమించని నీ నోటి ఒప్పుకొని హృదయంలో ఆయన్ని విశ్వసించితే నీ పాపాన్ని అంతా రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు, నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి స్వర్గానికి తీసుకెళ్తాడండి. స్వర్గానికి నీకు ఉచితంగా స్వర్గాన్ని ఇస్తాడు. కాబట్టి నేడే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఏ దేవుని సంబంధించమో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది అంతలే కనబడి అంతలే మాయమైపోయే ఆదివారం కదా అని దేవుని వాక్యం శ్రమిస్తుంది. పిల్లరా, ఈ ఉదయాన్ని వెళ్ళిన మనిషి సాయంత్రానికి వస్తాడో లేదో తెలియదు. అంటే మన జీవితంతో నీకు ఆవిర్వంటిదని శ్రమిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క జీవితం ఉండగానే యేసు ప్రభుని సొంత రక్షణను అంగీకరించినట్లయితే నీకు సూక్ష్మంలో మోక్షం నీ హృదయంలో విశ్వసించితే చాలు. ఆయన వచ్చి నీ హృదయంలో ఉన్న పాపాన్ని అంతటి తీసివేస్తే నిన్ను ఆయన రక్తంతో కడిగి నిన్ను ఆ యొక్క పరలోకానికి అంటే స్వర్గానికి ఆయన తీసుకెళ్తాడు. సూక్ష్మంలో మోక్షం అండి. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి పిల్లారా, ఇంకా మీరంతా తెలుసుకోవే నిర్ణయాల ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క మీటింగ్ ఊర్లో జరుగుతుంది, చర్చి సెంటర్ లో జరుగుతుంది. ఇంకా దైవదాసులు ఇంకా మీకు విప్లవకరమైనటువంటి దైవమన్నాలు ఎన్నో తెలియపరుస్తాడు. రండి, వినండి, రక్షణ పొందండి. ఇదే రక్షణ సువార్త. స్తోత్రాలు చరించినాం. మానవుని కొరకై దేవాదేవుడు ఉండి భూలోకములో ఉద్భవించి మానవుని ప్రేమించిన విధానం, మానవుని కొరకై ప్రాణం పెట్టిన విధానం, మానవుని కొరకై రక్తమును చెల్లించిన విధానం దేవా తెలియజేసినకై స్తోత్రాలు చెల్లించినాం. దేవా, మరి ఇలాగూ మాటలు విన్న వ్యక్తులను ప్రభు జ్ఞాపకం వేసుకునండి, సహాయం చేయండి.
మీ రక్షణ వలయంలోనికి రావడానికి సహాయం చేయండి. మీ ద్వారా మరి నిత్య జీవం పొందుటకు వాటిని మీరు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తుండగా సహాయం చేయమని రాత్రికాల సమయంలో జరిగే మరి ఆ ఓపెనర్లో కూడా మరి ఆ కూడికలో మీరు దాసులైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రజలను సమకూర్చండి, వాతావరణం కనపరచండి, మీరు సహాయం చేయమని కృప చూపమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనల రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనల రక్షింప. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనల రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనల రక్షింప. లోక సృష్టికర్త పాపము దాత నరునిగా భూమికి అందించే. లోక సృష్టికర్త పాపము దాత నరునిగా భూమికి అందించే. పాపిని రక్షింప శిలువలో మరణించే. పాపిని రక్షింప శిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, సమాధానమిచ్చే యేసుక్రీస్తు వారికి, పాప జీవితాన్ని మార్చివేసే యేసుక్రీస్తు వారికి, మోక్ష రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ రీతిగా సెలవిస్తున్నారు. ప్రియులారా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం ఎవరు ప్రవేశింపలేరని యేసు ప్రభువు సెలవిస్తున్నారు. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువే లోక రక్షకుడిని పాడుకుంటూ వచ్చాం. యేసు ప్రభువు లోక రక్షకుడు. ప్రియమైన వారులారా, ఆయన దేవుడు మానవునిగా భూలోకములు అవతరించి మానవాళ్ళందరినీ రక్షించడకై ఆయన మరి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించిన వాడుకున్నాడు. మానవునికి సమీపంగా జీవించిన వాడుకున్నాడు. మానవునికి సమీపంగా జీవించి మానవులను తన చెంతకు పిలిచిన వాడుకున్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చదనని యేసుక్రీస్తు వారు తెలియజేసినాడు. మానవునికి మరి విశ్రాంతి లేని అనుభవంలో, నెమ్మది లేని విధానములో జీవించిన వాడుకున్నాడు. భౌతికంగా చూస్తే అనేకమైన పనులు, భారము, ప్రయాస కలిగి ఉన్న వాడుకున్నాడు. మరి ఆ నెమ్మది లేని వాడుగా ఉన్నాడు. మానవుడు పాప భారమును కలిగిన వాడుకున్నాడు. పాపము ఎంతో భారమైనదని రాయబడింది దైవగ్రంథంలో. ప్రియమైన వల్ల భారమును తొలగించుటకై దేవాదేవుడు మానవునికి నెమ్మది అనుగ్రహించుటకై ఆయన సర్వమానవాళిని, మానవులందరినీ పిలిచిన వాడుకున్నాడు. అదే మానవులు తిరస్కరించిన వాడుకున్నాడు. మానవులు అంగీకరించిన వారిగా యేసుక్రీస్తు ప్రభువు మాటలు, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వారిగా వరిష్టానుసారముగా
జీవించిన వారు ఉన్నారు. ఒకరి ఎదుట సరైనదిగా మార్గము కలదు గాని తుదగది వాడమునకు దారితీని రాయబడింది. ప్రియమైన వాళ్ళగా మానవుని ప్రయాస మరి మానవునికి నెమ్మది కలిగించలేదు. అయితే దేవాదేవుడు మాత్రమే నెమ్మది కలిగించేవాడుగా ఉన్నాడు. ఆయనకు వచ్చినప్పుడు మాత్రమే అది అనుభవించేవాడు ఉంటాడు. మానవునికి దేవాదేవుడు మానవులందరికీ ఆయన నెమ్మది అనుగ్రహించేవాడు, సమాధానము శాంతి అనుగ్రహించేవాడు. బైబిల్ అందులో ఇలా రాయబడింది, ఆయన లోకరక్షకుడు అని రాయబడింది. ఈయన లోకరక్షకుడు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. మరి దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడని దైవగ్రంథంలో రాయబడింది. ప్రియమైన దేవాదేవుడు మానవునిగా అనగా రక్షకుడిగా ఉద్భవించిన వాడు ఉన్నాడు. మానవుడి పాపము నుంచి రక్షించుటకు నిత్య జీవమును అనుగ్రహించుటకై ఈ రక్షణ మరి మానవునికి సమీపంగా చేయుటకై దేవాదేవుడు ఎన్నో మాటలను తెలియజేసిన వాడుకున్నాడు. మానవుని జీవితంలో మరి రక్షణ లేని అనుభవంలో యేసుక్రీస్తు వారు పిలిచిన వాడుకున్నాడు. యోనా గ్రంథము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనా ఇలాగన్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని తెలియజేసిన మాట చూస్తాం. ప్రియమైన వారులారా, మానవునికి రక్షణ అనుగ్రహించే ఈ దేవుడు, రక్షణ కొరకై దేవాదేవుడు మరి ఈ రక్షణ చాలా ఉచితమైనది. ఇది గొప్ప రక్షణ అని రాయబడింది. ప్రియమైన వారులారా, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకోగలమని రాయబడింది. ప్రియమైన వారులారా, రక్షణ మరి మానవునికి మరి నిత్య జీవమును మోక్షరాజ్యమును ప్రసాదించేదిగా ఉంటుంది. ఈ మానవుని రక్షించడానికై మరి దేవాదేవుడు బైబిల్ చూస్తే అనేక మంది అనేక విధాలుగా తొలగిపోయినప్పుడు దేవుడు తన యొక్క రక్షణను అనుగ్రహించిన వాడుకున్నాడు. జలప్రళయప్పుడు దేవాదేవుడు మరి మానవునికి అనగా నోవాహుకు ఆజ్ఞాపించిన వాడుకున్నాడు. ఇదో జలప్రళయం వస్తుంది, మరి దాని నుంచి తప్పించుకున్నట్టుకై మీరు ఓడను తయారు చేసుకోండి అని తెలియజేసినప్పుడు నోవాహు దేవుని మాటను విని అలాగే శ్రేష్టమైన రక్షణ ఆ ఓడను తయారు చేసుకునే వాడుకున్నారు. మరి ఆ సమయంలో నోవాహు ప్రకటించిన వాడుకున్నాడు, ఇదో జలప్రళయం వస్తుందట, మీరు తప్పించుకున్నట్టుకై ఈ ఓడలో ప్రవేశించిందని తెలియజేసిన దేవుడు మరి నోవాహు ఉన్నాడు. అప్పుడు ప్రవేశించిన వారు ఆ కుటుంబం మాత్రమే ప్రవేశించి భద్రపరచబడి క్షేమంగా ఉన్నట్లు చూస్తాం. అలాంటి విపత్తులను దేవుడు తప్పించి వారి కొరకై శ్రేష్టమైనవి అనగా మరి భద్రపరచబడి రక్షణను దేవుడు అనుగ్రహించిన వాడుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన వల్ల మానవుని కొరకై దేవాదేవుడు మానవునికి రక్షణ అనుగ్రహించడకై దేవాదేవుడు మరి కలవరి శిలువలో తన ప్రాణమును అర్పించిన వాడుకున్నాడు. పాపములను శుద్ధీకరించడకై అమూల్యమైన రక్తమును చిందించిన వాడుకున్నాడు. ప్రియమైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినట్లయితే నీవును నీ ఇంటి వాడును ఆ రక్షణను పొందేవారుగా ఉంటారు. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన వల్ల యేసుక్రీస్తు అనుగ్రహించే నెమ్మదిని పొందుటకై ఆయన మరి పిలిచిన వాడుకున్నాడు. అలాగూ రక్షణను అనుగ్రహించటకై ఆయన మానవుని పిలిచిన వాడుకున్నాడు. ప్రియమైన వల్ల ఇక సంతోషం అనుగ్రహించే దేవుడు పాప క్షమాపణ అనుగ్రహించే దేవుడిని మరియు రాయబడింది. పాప క్షమాపణ దేనికి పొందాలంటే మానవుడు పాపి అనగా దేవుని మాటను వినకపోవటాన్ని బట్టి ఆజ్ఞను అతిక్రమించిన వాడుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము. ప్రియమైన వల్ల పాపములను క్షమించుటకు ఈయన మాత్రమే అధికారం కలిగి ఉన్నాడని రాయబడింది. ప్రియమైన వల్ల ఈయన యొక్క పాప క్షమాపణ దొరుకునని 130వ కీర్తనలో రాయబడింది. 130వ కీర్తన చూస్తాం, ఈయన క్షమాపణ దొరుకునని రాయబడింది. ప్రియమైన వల్ల మానవుడు ఎలాగూ ఆ క్షమాపణ పొంది పాపను ప్రాయశ్చిత్తం చేయబడి యేసుక్రీస్తు ప్రభువా నేను పాపినని మరి నీవు వేడుకున్నట్లయితే దేవుడు క్షమించేవాడుగా ఉంటాడు. బైబిల్లో రాయబడి 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళిన వారు ఉన్నారు. ఒకడు తన యొక్క నైజమును మరి ఒప్పుకున్నవాడుగా నేను యోగ్యుని, నేను ఇలాగ చేస్తున్నాను అలాగ చేస్తున్నానని ప్రకటించుకున్న వాడుకున్నాడు. అయితే తన హృదయ అంతరంగంలో ఉన్న వాటిని దేవుడు మరి ఎరిగిన వాడుకున్నాడు. అయితే ఆ మానవుడు ఒప్పుకున్న వాడిగా తన యొక్క మరి ఆ స్థితిని మరి దాచిపెట్టుకున్న వాడుకున్నాడు. ప్రియమైన అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందనని రాయబడింది. ప్రియమైన పరిసయుడు అలాగూ తను తాను మరి కనపరుచుకున్నాడు. తన యొక్క జీవితమును యేసుక్రీస్తు వెల్లడి చేయక నేను మరి యోగ్యునిగా జీవిస్తున్నాను, నేను అన్ని విషయాల్లో
యథార్థంగా ఉన్నానని తెలియజేసిన వాడుకున్నాడు. అయితే సుంకరి దేవాలయంలోకి వచ్చి పాపిని నన్ను అంటే ఆకాశం వైపు కళ్ళెదుటికన్ను ఆయనకు ధైర్యం చాలకని వ్రాయబడింది. దేవుని సమీపించుట మరి ఎంతో మరి గొప్ప విషయం. అయితే దేవుని యొద్దకు వచ్చిన ఆ సుంకరి దేవుని వేడుకొని వాడుకున్నాడు. మరి పాపిని నన్ను కరుణించమని వేడుకున్నప్పుడు మరి ఆయన క్షమించబడిన వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి నీతిమంతునిగా చేయబడిన వాడుకున్నాడు. ఇలా సాయంకాల సమయంలో ప్రియమైన వాళ్ళగా యేసుక్రీస్తు వారు రక్షణ అనుగ్రహించేవాడు, యేసుక్రీస్తు వారు నెమ్మది అనుగ్రహించేవాడు, యేసుక్రీస్తు వారు ప్రతి మానవుని పాపమును క్షమించి నీతిమంతునిగా చేసేవాడు, నీతిమంతుని చేసి నిత్య జీవనం అనుగ్రహించేవాడు. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన వల్ల ఇలాంటి అనుభవం కలిగిన మానవుని దేవుడు దర్శించుటకు ఉన్నతమైన స్థలంలో నివసించిన దేవునిగా ఆయన మరి సమీప ప్రాంత దేశంలో అమృతం కలిగిన వాడుగా ఆయన పరిశుద్ధుడు అని మానక పూజింపబడుచున్న దేవుడు మానవుని ప్రేమించి దేవుడైన కూడా మానవునిగా అవతరించిన వాడుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన లోకమునకు అనుగ్రహించడం రాయబడింది. ప్రియమైన వారా, మానవుని ప్రేమించుడికై, మానవునికి నెమ్మది కలిగించుడికై, మానవునికి రక్షణ అనుగ్రహించుడికై, మానవునికి క్షమాపణ శాంతి సంతోషం అనుగ్రహించుడికై దేవాదేవుడు సమస్తమును విడిచిపెట్టి మానవునిగా అవతరించి మానవునిగా శిక్ష పొందిన వాడుకున్నాడు. నేను నిలవబడవలసిన ఆ స్థానమును ఆయన పొంది మానవులను విమోచించిన వాడుగా విడిపించిన వాడుకున్నాడు. ఆ కాలంలో మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దొంగ అయిన బరబ్బ మరి యేసుక్రీస్తు వారు ఇద్దరు పట్టబడిన వారు ఉన్నారు. అయితే ఆ సమయంలో పశ్చాత్తాప ముందుగా ఒక వ్యక్తిని విడుదల కలిగించాలి. అయితే వారు ఎవరిని కోరుకున్నారంటే దొంగను కోరుకున్నాడు. ప్రియమైన వారు యేసుక్రీస్తు వారు ఏ నేరము చేసిన వాడు కాదు. అయితే నేరమునకు మరి చేసిన మరి ఆ దొంగ విడిపించబడి నేరము చేయని వ్యక్తి శిక్ష నెమ్మది విమోచన నిత్య జీవము అలాగే పరలోక రాజ్యం అనుగ్రహించబడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి నీవు మేలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి ముందుకు వచ్చినగా మీకు ప్రార్థన చేసేవారు ఉంటారు. మరి నిమిషాలు తెలుసుకున్నట్లయితే మన సమీపంలోనే మరి ఫిబ్రవరి సహవాసం మరి మందిరం అనేది ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకమైన కూడిక సువార్త కూడిక ఏర్పాటు చేయబడింది. అందరికీ ఆహ్వానం ఉంది. ప్రియమైన వలన కొన్ని స్థలాలలో కొందరికి ఆహ్వానం ఉంటుంది. ఈ స్థలంలో అందరికీ ఆహ్వానం ఉంది. రండి, దేవుని వాక్యమును విని రక్షణ పొంది నిత్య జీవనకు వారసులు కావాలని మేము ప్రేమతో ఆహ్వానించున్నాం. చర్చి ఆలయం దగ్గర సెంట్రల్ ఓపెన్ గా మరి సువార్త కూడిక జరుగుతుంది. మేము అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాం. మీకు కూడా ప్రార్థించాలనుకుంటున్నాం. ప్రియులారా, మేము ముందుకు వెళ్లే ముందు ప్రార్థన చేస్తున్నాం. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధ తండ్రి, మా ప్రేమ గల యేసయ్య, ఈ సాయంకాలం గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన వాక్యాన్ని కూడా అన్నా తెలిసిన వీళ్ళందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారితో మీరు మాట్లాడిన సాయంకాలం కుడి కోసం సిద్ధపరచని నేను ముందుకు వెళ్తున్నాం. మీరు మాకు తోడుగుణమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, గుడ్డి వారికి కనులనిచ్చిన యేసుక్రీస్తు వారికి, కుంటి వారికి కాళ్ళు యేసుక్రీస్తు వారికి. ఎవరో ఊరికి వెళ్తున్నారు. చూపు మిస్టర్స్ అందరూ వచ్చి వెనకాలి ఊరు వెళ్తున్నాం ముందుకి. చక్కగా పేరు ఆపేవా